టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సెగలు రేపుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నాడని ఆ పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పుష్పరాజుకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో పుష్పరాజు చంద్రబాబుపై డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యే అయిన పుష్పరాజు ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా సమర్థవంతంగానే పనిచేశారు. తదనంతరం కాలంలో రాజ్యసభకు ఎంపిక కావాలని ఆశించారు. చంద్రబాబు కూడా పుష్పరాజును రాజ్యసభకు పంపుతానని ఆశపెట్టారు. కానీ ఏనాడో ఆ ప్రయత్నం చేయలేదు. అదే సీట్ను కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన టీజీ వెంకటేష్కి ఇచ్చాడు. దీంతో ఆనాడే పుష్పరాజు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని, చంద్రబాబు హయాంలో ఎస్సీలకు బీసీలకు అన్యాయం జరుగుతుందని కోట్లు తీసుకుని టీజీ వెంకటేష్కు ఎంపీగా టికెట్ ఇచ్చారని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు చంద్రబాబు బుజ్జగించి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇవ్వడంతో పుష్పరాజ్ ఇన్నాళ్ళు టీడీపీలో ఉంటూ ఎదురు చూశారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మరోసారి పుష్పరాజుకు హ్యాండ్ ఇచ్చాడు. పుష్పరాజును కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు ఇచ్చాడు. దీంతో పుష్పరాజు అగ్గిలం మీద గొగ్గిలం అవుతున్నారు. ఇది ఇలా వరుసగా మోసం చేస్తుండడంతో పుష్పరాజుతో పాటు అతని అనుచరులు కూడా ఇంకా ఎన్నిసార్లు మోసపోవాలని చంద్రబాబు నిలదీస్తున్నారు. ఇక టీడీపీలో ఉంటే తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని గ్రహించిన పుష్పరాజ్ రేపో మాపో పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. పుష్పరాజ్ అనుచరులు వైసీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తన అనుచరుల కోరికతో పాటు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో పుష్పరాజ్ జగన్తో చేతులు కలిపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నేత పుష్పరాజ్ చేరితే వైసీపీకి ఆ వర్గాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కావున పుష్పరాజ్ చేరికను జగన్ వెంటనే ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో పుష్పరాజ్ టీడీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత వీలు చూసుకుని తన అనుచరులతో భారీగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అది సంగతి.